మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. 148వ కీర్తన మొదటి వచనం, యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ఇక్కడ కీర్తనాకారుడు వ్రాసిన లేఖనములో ఆయనను స్తుతించుడి. ఎవరు ఆయనను స్తుతించాలి? ఆకాశవాసులు యెహోవాను స్తుతిస్తూ ఉన్నారు. ఉన్నత స్థలములో నివాసము చేస్తున్నవారు యెహోవాను స్తుతిస్తూ ఉన్నారు. భూమి, ఆకాశము, సమస్త జీవరాశులు, సృష్టి, పరలోక సైన్యము ఆయనను స్తుతిస్తూ ఉన్నాయి. ఎందుకని? ఆయన సృష్టికర్త, మహోన్నతుడైన దేవుడు, సర్వ మానవ జాతిని సృష్టించిన మహాదేవుడు గనుక ఆయనను స్తుతించవలసి ఉన్నది. ఈ లోకములో మనందరినీ సృష్టించిన మహాదేవుడు ఆయన గనుక ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు. ఆయనను స్తుతించుదుముగాక. ఈ క్రిస్మస్ దినాలలో, ఈ అంచె దినాలలో దేవుని స్తుతించే వారమై ఉన్నామా? సంవత్సరము చివరి దినాలలో దేవుడు మనల్ని క్షేమంగా, ఆరోగ్యముగా, మనలను, మన కుటుంబములను కాపాడుతూ వచ్చినందులకు ఆయనను స్తుతించేవారమై ఉండాలి. మన అపరాధములను, పాపములను క్షమించి, మనలను ప్రేమించి, తన రక్తము ధారపోసి ప్రాణమిచ్చిన దేవుణ్ణి స్తుతించేవారమై ఉండాలి. మన జీవితాలు ఎన్నెన్నో కార్యాలు, లెక్కలేనన్ని కార్యాలు మన జీవితంలో ఆయన చేశారు గనుక ఆయనను స్తుతించేవారిగా ఉండాలి. ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనము తీర్చలేము. ఎందుచేతననగా అన్ని విషయాల్లో కూడా ఆయనకు మనము రుణమై ఉన్నాము. అంతటి గొప్ప దేవుణ్ణి మనము స్తుతించాలి. ఇశ్రాయేలు ప్రజలు స్తోత్రాల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రార్పణ చెయ్యవారమై ఉండాలి. ప్రతి విషయములో కూడా కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఎన్ని శ్రమలున్నా, ఇబ్బందులు గుండా ప్రయాణము చేస్తున్నా, అననుకూల పరిస్థితులు గుండా ఉన్నా, మీరు స్తుతి చేయగలిగితే స్థితిని మార్చి ఏదైనా ఆయన చేయగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కాబట్టి ఆయనను స్తుతించి ఆయనను ఘనపరిచి వారిగా ఉంటే కుటుంబమును, బిడ్డలను నెమ్మదిగా, సంతోషముగా ఆయన కాపాడుతూ వస్తున్నారు. ఇంకనూ కాపాడాలని ఆయనను స్తుతిందాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం గనుక నోటి నిండా స్తుతి ఉన్నప్పుడు దైవ కార్యాలు మన జీవితాల్లో ఎన్నెన్నో దీవెనలు దేవుడు అనుగ్రహిస్తారు గనుక ఆయనను స్తుతించి గణపరచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవ, మహోన్నతమైన మీ నామము కొరకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచున్నాం. నిన్ను స్తుతించినప్పుడు, నీ నామమును ఘనపరిచినప్పుడు, నీ బిడ్డలుగా మమ్మలను ప్రేమించి ఉన్నతమైన కార్యాలు మా జీవితంలో జరిగిస్తానని వాగ్దానము చేశావు నాయనా. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నాయనా, ప్రార్థన ఆలకించేవాడా, ఏ కష్టము, ఏ శ్రమ, ఏ ఇబ్బందులు, నాయన ఎటువంటి కఠినమైన సమస్యల బిడ్డలు బాధపడుతున్నారో వారికి మీ సహాయం పంపించి వారి నోటి నుండి స్తుతి ధూపం వేయిచుండగా మీరు వారికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగనే ప్రభువా, ఈ దినము దీవెనకరంగా మార్చండి. నీ ప్రార్థనా సన్నిధానములో నాయన బ్రతిమాలుతుండగా నీ హస్తపు నీడలో వారిని దాచి
కృపించి మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ దినమ దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.